మనకి ఫిజికల్ హెల్త్ బాగుండి, మెంటల్ హెల్త్ బాలేకపోయినా, మెంటల్ హెల్త్ బాగుండి, ఫిజికల్ హెల్త్ బాలేకపోయినా సరే, మనం పూర్తిగా జీవితాంతం ఒకరి మీద అయితే ఆధారపడిపోయి ఉండవలసి వస్తుంది. నేను ఫుడ్ మార్చి ఇప్పటికి ఒక 15 డేస్ వరకు అవుతుంది నియర్లీ. పాపకి హైపర్ యాక్టివిటీ చాలా వరకు తగ్గిందండి. చాలా హైపర్గా ఉండేది. నెక్స్ట్ టాంట్రమ్స్ కూడా ఎక్కువగా ఉండేవి, కానీ చాలా తగ్గింది. అంటే చాలా కామ్ అయిందనమాట. బ్రెయిన్ కూడా చాలా కామ్ అయింది. నేను ఫుడ్ అయితే ఒక్కొక్కటి మల్లిక యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ ఫ్లాక్స్ సీడ్స్ని కూడా యాడ్ చేశాను. ఇదైతే మనం తినడానికి సున్నుండ నోటికి అంటుకుంటే ఎలా అంటుకుంటుందో ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. దీని బెనిఫిట్స్ అన్నీ కూడా మనం గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మనకు ప్రతిదీ తెలుస్తుంది. నేను దీన్ని అయితే గాజు సీసాలో అయితే స్టోర్ చేసి పెట్టాను. ప్రతిరోజు ఒక టీ స్పూన్ అయితే ఇస్తున్నాను. అదేవిధంగా నేను ప్రతిరోజు ఏ విధంగా ఏంటి చేస్తానో అవన్నీ మీకు తెలియాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పెట్టే ఫుడ్ ఎంత మంచిదైనా పిల్లలకు పడితేనే మనం పెట్టాలండి, లేకపోతే అది అస్సలు పెట్టకూడదు. అది కూడా మనం చూసుకోవాలి.